ఓవరాల్ గా ఇష్యూ మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీ అనుచరులు చేశారనే విషయం అయితే క్లియర్ గా తెలుస్తోంది, మీరు వారించే ప్రయత్నం చేయలేదని కూడా క్లియర్ గా తెలుస్తుంది. అక్కడ ఏం చెప్పదలుచుకున్నారు ఇష్యూ మీద? సిద్ధమే, నేను ఎవరికైనా క్షమాపణ చెప్పడానికి సిద్ధమే నా తప్పు ఉంటే. ఒకవేళ నిజంగా మా వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధమే. కానీ అట్ ది సేమ్ టైం ఒక టోల్ ప్లాజా వాళ్ళు కూడా బ్యారికేడ్ తో కారుని గుద్దడం గానీ, వాళ్ళు ఉన్నారు కాబట్టి బతికిపోయినా లేకపోతే సంపెద్దం నా కొడక ఇలాంటి మాటలు మాట్లాడడం గానీ తప్పని నేను చెప్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ అంబరీష్. లైన్లోకి వచ్చి మీరు ఈ జరిగిన సంఘటన మీద స్పందించారు. అది నిమ్మల కిష్టప్ప తనయుడు నిమ్మల అంబరీష్ చెప్తూ ఉన్నారు. జరిగిన దాంట్లో తన తప్పు ఎంత మాత్రం లేదు అని చెప్తున్నారు. ఒకవేళ తన తప్పు ఉంటే ఎవరికైనా సరే క్షమాపణలు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. అయితే టోల్ సిబ్బందిపై దాడి చేసింది తన మద్దతుదారులో తన అనుచరులో కావచ్చు అని చెప్తూ ఉన్నారు. వారిని వారించేందుకు ప్రయత్నించడానికి తాను ఆ టోల్ గేట్ దగ్గరలో కూడా లేను అని చెప్తూ ఉన్నారు. టోల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారు కాబట్టే తన అనుచరులు ఆ రకంగా ప్రవర్తించి ఉండొచ్చు అని నిమ్మల అంబరీష్ చెప్తున్నారు. అయితే జరిగిన సంఘటనపై మాత్రం ఆయన సీరియస్ గానే ఉన్నారు. గతంలో తన తండ్రిని కూడా ఇదే విధంగా టోల్ సిబ్బంది టోల్ గేట్ దగ్గర ఫీజు కోసం ఆపినట్లుగా ఆ సంఘటన మరోసారి గుర్తు చేసుకున్నారు. ఎంపీకి టోల్ ఫీజు తీసుకోకూడదని రూల్స్ లో ఉన్నప్పటికీ కూడా టోల్ సిబ్బంది గతంలో తన తండ్రితోనూ అదే విధంగా ప్రవర్తించారు, ఇప్పుడు తనతో కూడా అదే విధంగా ప్రవర్తించారని ఆయనే తిరిగి రివర్స్ కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఆ దాడి జరిగిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్. టోల్ సిబ్బంది గేట్ వేయడంతో హుటాహుటీన ఆ కారులో వచ్చిన నిమ్మల అంబరీష్ అనుచరులు వెంటనే అద్దాలు పగలగొట్టి లోపలికి వచ్చి ఆ ఫర్నిచర్ని కంప్యూటర్లను ధ్వంసం చేశారు. జరిగిన ఘటనపై బాగేపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.